ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి ప్రణీత్ రావును డిమోట్ చేశారు. 2007 బ్యాచ్ కు సంబంధించిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో చాలాసార్లు ప్రణీత్ రావును విచారణ చేసిన అధికారులు విలువైన సమాచారాన్ని కూడా రాబట్టారు. అయితే ఇప్పుడు ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో డీఎస్పీ ప్రణీత్ రావుకు ఊహించని షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. డీఎస్పీ నుంచి ఏకంగా సీఐ స్థాయికి ప్రణీత్ రావును డిమోట్ చేశారు. 2007 బ్యాచ్ కు సంబంధించిన ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా చేశారు. ఈ కేసులో చాలాసార్లు ప్రణీత్ రావును విచారణ చేసిన అధికారులు విలువైన సమాచారాన్ని కూడా రాబట్టారు. అయితే ఇప్పుడు ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుకు ఊహించని షాక్ అయితే తగిలిందనేసి చెప్పుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం అతనికి ఏదైతే గతంలో ఉన్నటువంటి డిఎస్పీ రేంజ్ ఏదైతే ఉందో డిఎస్పీ రేంజ్ మొత్తం కూడా తగ్గించి ఏదైతే 2007 బ్యాచ్ కు సంబంధించినటువంటి ప్రణీత్ రావును డిఎస్పీ నుంచి ఏకంగా సిఐ స్థాయికి అయితే తొలగించినట్టుగా అయితే తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అనంతరం సస్పెండ్ కూడా అయ్యాడు. ఈ కేసులో చాలా సార్లు ప్రణీత్ రావును విచారణ చేసింది సిట్ బృందము. విలువైన సమాచారాన్ని కూడా రాబట్టారు. అయితే ఇప్పుడు ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఇతని వెనకాల ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ వారికి కాకుండా ఇతనికి డిఎస్పీ రేంజ్ కేటగిరీ ఇచ్చిన నేపథ్యం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ, అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు కూడా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకే ఏదైతే డిఎస్పీ రేంజ్ క్యాడర్ ని ఇచ్చినట్టుగా అయితే అలిగేషన్స్ కూడా వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ఏదైతే రేంజ్ ఆఫీసర్స్ దీనికి సంబంధించి ఏదైతే నిన్న ఏదైతే డిఎస్పీ రేంజ్ నుంచి తొలగిస్తూ డిమోట్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ షా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.